అంటే వాస్తవానికి 175 సీఆర్ అనేది మీకు చూడండి ఈనాడులో వచ్చింది. హుహు. ఈనాడులో ట్రేడ్ వర్గాలు చెప్పినయి ఏంటంటే, తొలి రోజు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 175,00,00,000 వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఇందులో 2 తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువ ఉన్నట్టు సహజంగానే 2 తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువ ఉంటది గదా! అమెరికాలో అయితే ఈ చిత్రం తొలి రోజు $4.2 మిలియన్ అంటే రూ. 35,00,00,000 ఒక అమెరికానే తొలి రోజు వసూలు చేసింది. ఇది రికార్డ్. ఆ తర్వాత అంటే అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా చెప్తున్నారు. ఇది వాస్తవానికి కొంచెం దగ్గరగా ఉంది ప్రియాంక గారు. 200,00,00,000 250,00,00,000 300,00,00,000 ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళ టార్గెట్ 300,00,00,000. 250 మినిమము, 300 మాక్సిమము. అంటే 250-300,00,00,000 మధ్య వస్తే వాళ్ళు సక్సెస్ అయినట్టు భావిస్తున్నారు. మనం ఒక వాస్తవానికి సందర్భంలో మాట్లాడినప్పుడు కూడా హ్మ్. మీరు ఇదే చెప్పారు. 300,00,00,000 300,00,00,000. కొట్టాలనేది వాళ్ళ లక్ష్యం అన్నమాట. 300,00,00,000 కొట్టుండుంటే ప్రియాంక గారు అది సూపర్ సక్సెస్ అనేదే మనం అనుకోవాలి. వాళ్ళు మొత్తం రూ. 1,000,00,00,000 వాళ్ళు వసూలు చేయాలని అంటే రూ. 1,000,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందండి. హ్మ్. అంటే 1,000,00,00,000 వస్తేనే బ్రేక్ ఈవెన్ వచ్చినట్టు మీకు. 950,00,00,000 వచ్చినా సినిమా సక్సెస్ కానట్టే గదా! 50,00,00,000 ఎవరో ఒకడు బొక్కబడి ఉంటదిగా. సో 950,00,00,000 వచ్చినా సక్సెస్ కాదు. 1,000,00,00,000 వస్తే బ్రేక్ ఈవెన్ వచ్చినట్టు. సక్సెస్ కూడా కాదది. రైట్. బ్రేక్ ఈవెన్. నీ డబ్బులు నీకొచ్చినియి. మీరు ఒక వ్యాపారం చేసేటప్పుడు ఒక రూ. 1,00,000 ఒక దగ్గర పెట్టుబడి పెట్టిన తర్వాత 3 నెలల తర్వాత అదే రూ. 1,00,000 మీకొచ్చిందనుకోండి. అప్పుడు మీరు సక్సెస్ అయినట్టా? నో. కాదు. 1,20,000 1,10,000 వస్తే మీరు సక్సెస్ అయినట్టు. సో ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఒక రూ. 1,000,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందంటే 1000కి మించి 1100కు పైగా వస్తేనే సక్సెస్ అయినట్టు. 10,190,00,00,000 కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా లెక్క చెప్పాలంటే. 10,190,00,00,000 వస్తే గనక బ్రేక్ ఈవెన్ సాధించినట్టు. మీ డబ్బులు మీకొచ్చాయి అంతే. ఓకే. మీకు సక్సెస్ కాదది. ప్రాఫిట్ రాలా మీకు. సో అలా రావాలంటే మీరు మొదటి రోజు మీ కలెక్షన్‌లు 300,00,00,000 ఉండాల్సిందే. 300,00,00,000 కాకుండా 175,00,00,000 మాత్రమే మొదటి రోజు కలెక్షన్ అంటే ఇది ఫెయిల్యూర్ అయినట్టు ఒక రకంగా చెప్పాలంటే. బహుశా ఇది రాబోయే రోజులు ఇవాళ చూస్తే మీకు థియేటర్లు మొత్తం ఖాళీ ఉన్నాయి. అవును. నేను గతంలో మొన్న కూడా మీ దగ్గర వీడియో చేసి చూపించా. ఇవాళ కూడా చెప్పగలను. ఇవాళ కూడా ఎవరైనా చూసుకుంటే ఈ వీడియో చేసేటప్పుడు చూసుకోవచ్చు. సో ఇప్పుడు పంజగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్ ఉంది. పీవీఆర్ అనుకుంటా. అందులో చూడండి ఒక 2 థియేటర్లే ఫిల్ అయినాయి. మిగతా థియేటర్లన్నీ పచ్చగా కనబడతా ఉన్నాయి. అవును. అలాగే నేను ఇతర అంటే బీహారు, పాట్నా, ఆ తర్వాత ఢిల్లీ, ముంబై ఇలా అన్ని చోట్ల చూశాను. ఈరోజంతా ఖాళీగా కనపడుతున్నాయి. బట్ శని, ఆదివారాలు కలెక్షన్స్ రావచ్చు ప్రియాంక గారు. ఓకే. శని, ఆదివారాల కలెక్షన్‌ను బట్టి ఈ సినిమా ఫెయిలా, సక్సెస్ అనేది ఒక అంచనాకు రావచ్చు. ఇంక ఇప్పుడే 175,00,00,000కి ఒక అంచనాకు రాలేం. వాస్తవానికి వాళ్ళు పెట్టుకున్న మొదటి టార్గెట్ ఫెయిల్ అయిపోయారాళ్ళు. ఓకే. 300,00,00,000 అనేది మొదటి టార్గెట్. అది ఫెయిల్ అయిపోయారు. సో ఫెయిల్ అయినంత మాత్రాన 'పుష్ప' కూడా మీరు చూడండి 'పుష్ప 1' కూడా మొదటి భాగము మొదటి వారం రోజులు మిక్స్డ్ టాక్ వచ్చింది. బాలేదంటే నార్త్‌లో పిక్ అయింది రెండో వారం నుంచి. నార్త్‌లో ఎప్పుడైతే పిక్ అయిందో ఆ రోజు నుంచి మళ్ళీ సౌత్‌లో కూడా పికప్ అవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు అది కొంచెం సక్సెస్ అయింది అనుకున్న రీతిలో. కానీ అంతకుముందు మొదటి వారంలో సక్సెస్ కాదేమో అన్న ఒక భ్రమలు, భయాలు కూడా ఉన్నాయి. బహుశా 'పుష్ప 2' కూడా మొదటి వారం వాళ్ళు ఒకటో రోజు గనక 300,00,00,000 వచ్చుంటే అది గన్ షాట్‌గా డెఫినిట్‌గా హిట్ అని ఈ రోజే చెప్పేయొచ్చు మనం. కానీ రాలేదు కాబట్టి మనం ఈ రోజు చెప్పలేం. 1,100,00,00,000 వస్తే బ్రేక్ ఈవెన్ అండి. 1,200,00,00,000 నుంచి 1,300,00,000 వస్తే సక్సెస్ అండి. 1,500,00,000 వస్తే హిట్ అండి. 1,500,00,000 నుంచి 2,000,00,000 వచ్చిందనుకోండి బ్లాక్ బస్టర్ అండి. వాళ్ళ లక్ష్యం 2,000,00,000. నేను 200 అన్నట్టు సారీ. సబ్జెక్ట్ 2,000,00,000. 1,500 నుంచి 2,000,00,000 వెళితే గనక అది బ్లాక్ బస్టర్ అన్నట్టు. వాళ్ళ అంచనాలు బ్లాక్ బస్టర్ ఇది 2,000,00,000 కొడతదనేది వాళ్ళ అంచనాలు. కానీ ఇప్పుడు ఈ దశలో మనకు కనపడుతుంది బ్లాక్ బస్టర్ కాదు. అది తీసేసేయండి. హిట్ అంటే 1,500,00,000 కొట్టాలి. హిట్ ఆర్ సూపర్ హిట్. అది కొడతదా అనేది మాత్రం ఇప్పుడు మనం లెక్కలేసుకోవాలి. సో బ్రేక్ ఈవెన్ దాటింది, హిట్‌కెళ్ళిందంటే వాళ్ళు సేఫ్ అన్నట్టున్నారు. నాకెక్కడో కొడతా ఉంది. ఎందుకంటే ఇది బ్రేక్ ఈవెన్ కూడా వెళుతుందా లేదా అన్న మీమాంస అయితే నెలకొంది. నిన్న మీరు చూసారు చిరంజీవి గారిని నిర్మాతలు వెళ్లి కలిశారు. అంటే అవును. వాళ్ళకి కూడా భయంగా ఉన్నారు వాళ్ళందరూ.
సో అట్లీస్ట్ ఇలా అన్న ఫ్యాన్స్ ఏమైనా వచ్చి ఫ్యాన్స్ ఏమన్నా వచ్చి వస్తారని. మెగా ఫ్యాన్ దెబ్బ బాగా పడింది ప్రియాంక గారు. మెగా ఫ్యాన్స్ బాగా దెబ్బేశారని మనకు అర్థమవుతోంది. చలో కమింగ్ టు ద పాయింట్, లైక్ ఇప్పుడు ఏ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా మీరు కూడా నిజాయితీగా ఉండాలి, మాట్లాడాలి అని అంటూ ఉంటారు కదా, ఫ్రాంక్ గా మాట్లాడాలని. సో అలా ఆస్క్ యూ ద సేమ్ వే. సో ఏ మూవీ కైనా రివ్యూవర్స్ కానీ, లేకపోతే ఆ సినిమా అభిమానులు కానీ, లేకపోతే చూసి వచ్చిన వాళ్ళు కానీ ఇలా సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడూ లేని విధంగా, ఏ మూవీకి జరగని విధంగా ఏ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ, పెద్ద పెద్ద జర్నలిస్టులు కానీ, పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కానీ అందరూ కూడా అదేదో టార్గెట్ చేసినట్టుగా పుష్ప గురించే మాట్లాడడం. అసలు ఒక 3-4 డేస్ నుంచి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసి మూవీ గురించే నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో దాని ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు కదా మీలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల కూడా. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నా పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఈ సినిమా గురించి. అది సినిమా ఇప్పుడు ఈ రేషియో ఎక్కువైపోయింది వినండి కదా. చెప్తా. అట్లేం లేదు. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? పాజిటివ్గా మీరు చూడండి, చాలా చోట్ల ఒకడెవడో 5కి 5 వచ్చాడు రేటింగు, 3.5 ఇచ్చారు, 4 ఇచ్చారు, 4.5 ఇచ్చారు రేటింగ్లు. రివ్యూలు చేసే ప్రతి సంస్థని ఈ నిర్మాతలు, ఈ అల్లు అర్జున్ టీము కొనేసింది. రివ్యూలు చేసే వాళ్ళందరూ కొనేశారండి. రివ్యూలు చేసే అంటే వాళ్ళందరినీ. మనకి యూట్యూబ్ లో కూడా కొంతమంది జెన్యూన్ యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది మేము ఫాలో అవుతూ ఉన్నాం, రివ్యూస్ ఇచ్చేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు కూడా 3.5 వరకు ఇచ్చారు. కొంతవరకు మూవీ బాగుంది, మరి అంత వర్స్ట్ గా లేదు అని చెప్పిన వాళ్ళు కూడా నేను నిన్న కూడా మీకు చెప్పాను కదా, 2.75 ఇచ్చాను. నేను వేరొక ఛానల్లో 2.75 ఇచ్చా రేటింగ్. 3 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 3.25 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 3.5 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. జెన్యున్గా కూడా వాళ్ళ అభిప్రాయాలు అవి. ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం 2.75, నా అభిప్రాయం, నేను ఫ్లాప్ అంటే నేను 2 ఇచ్చామండి కదా. 2.75 సినిమా బాగలేదని చెప్పట్లా, కానీ సినిమాలో మీరు అనుకున్నంత బజ్ లేదు. అదే కానీ అని ఇప్పుడు ఏదన్నా ఒకటి నువ్వు అంత బాగున్నావు కానీ అని అనగానే ఎవరైనా డౌన్ అయిపోతారా కారా? సో డబ్బులు పెట్టి వెళ్ళేటప్పుడు ప్రతి ప్రేక్షకుడు కూడా ఆలోచించాడు, కానీ అన్నారంటే ఇంకా వదిలే, డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని ఆలోచిస్తారు కదా. ఒక్క మాట చెప్పండి, థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో ఏ సినిమా కూడా లేదండి ఇవాళ. మొత్తం పుష్పనే. 12,000 థియేటర్లు ఎందుకు చేశారు వాళ్ళు? ఇలాంటి రివ్యూలు వస్తూ ఉంటాయి. ఆ రివ్యూల ప్రభావం పడకూడదంటే మొదటి రోజే 300 కోట్లు కొట్టాలనేది కదా వాళ్ళ టార్గెట్. అందుకే కదా పెట్టారు. సో అటువంటిప్పుడు రివ్యూలు ప్రభావితం చేస్తాయంటే డెఫినెట్గా సినిమా బాగుంటే రివ్యూలు ప్రభావితం చేయవండి. పుష్ప మీద కూడా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి, పుష్ప 1 మీద కూడా. కానీ ఈ స్థాయిలో రాలేదు. ఈ స్థాయిలో రాలేదంటే ఈ స్థాయిలో బజ్ కూడా లేదు కదా అప్పుడు. ఇప్పుడు ఈ స్థాయిలో బజ్ క్రియేట్ చేశారు వాళ్ళు. న్యూటన్ 3rd లా ప్రకారం మీరు ఎంత ఫోర్స్ ఉపయోగిస్తారో అంత నెగిటివ్ ఫోర్స్ కూడా వస్తూ ఉంటుంది. మీరు అంత బజ్ క్రియేట్ చేశారు అక్కడ. క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నెగిటివిటీ కూడా ఉంటుంది కదా. కొంతమంది అల్లు అర్జున్ గారు ఉన్నారు. నెగిటివిటీకి ప్రధానమైన కారణం అల్లు అర్జున్ గారు అండి. అల్లు అర్జున్ గారి వ్యవహార శైలి, ఆయన యాటిట్యూడు, ఆయన ప్రవర్తన శైలి గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటా ఉంది. ఇవాళ ఆయన సేఫే, 300 కోట్లు తీసుకుంటాడు. మరి నిర్మాతల పరిస్థితి ఏంటి? ఇవాళ ఈ నెగిటివ్ రివ్యూలో లేకపోతే నెగిటివ్గా మాట్లాడడమో, సినిమా గురించి నెగిటివ్గా స్ప్రెడ్ అవ్వడం అనేది అందరికి పాపం నష్టం. ఎవరికి? నిర్మాతలకి. తద్వారా అల్లు అర్జున్ కూడా నష్టం ఉంటుందిలేండి. కాకపోతే ఆయన 300 కోట్లు అని ప్రకటించుకున్నాడు కదా, 300 కోట్లు రాకపోవచ్చు ఆయనకి. మహా అంటే 100 కోట్లు తీసుకోవచ్చు, లేకపోతే ఒక 50 కోట్లు తీసుకోవచ్చు. ఆయనకి ఏం నష్టమేం లేదు. కానీ నిర్మాతలు చాలా చాలా ఆశించి, ఊహించి, చాలా చోట్ల నుంచి డబ్బులు తెచ్చి, అప్పులు తెచ్చి, వడ్డీలకి తెచ్చుకునే డబ్బులు, ఆ రకంగా సినిమా తీసుకుంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది. అది ఎవరు దృష్టిలో పెట్టుకోవాలి? ప్రియాంక గారు, మీరు నేను దృష్టిలో పెట్టుకోవాలా చెప్పండి? మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని నా బామ్మరిదా, లేకపోతే మా తమ్ముడా, మా అన్ననా? కాదు కదా. వాళ్ళకి ఆ కన్సర్న్ ఎవరికి ఉండాలి? అల్లు అర్జున్ గారికి ఉండాలి కన్సర్న్. నేను ఓవర్ యాక్షన్ చేస్తే, నేను సరిగ్గా బిహేవ్ చేయకపోతే, ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఈ సినిమా ఆడదు, ఆడకపోతే నష్టం నిర్మాతకి అనే ఒక స్పృహ, సోయి ఆయనకు ఉండాలిగా. ఆయనకి లేనిది మీకు నాకు ఎందుకండి చెప్పండి? ఉదాహరణకు నిన్న చిరంజీవి గారి దగ్గరికి నిర్మాతలు వెళ్ళారు, దర్శకుడు వెళ్ళారు. ఈయనకేమైందండి వెళ్ళటానికి? వెళ్ళుండొచ్చు కదండి. సినిమా బాగుండాలి అనుకున్నప్పుడు, సినిమా బతకాలి అనుకున్నప్పుడు, ఒక నెగిటివిటీ వస్తోంది అనుకున్నప్పుడు ఆ నెగిటివిటీని మార్చుకోవటానికి ఏం వెళ్ళొచ్చు కదా. వాళ్ళ మేనమామే కదండి. నేను తగ్గేదేలా అని కూర్చుంటే ఏమైందండి? అంతే అవుతుంది. కాబట్టి ఇవాళ పుష్ప మూవీ 175 కోట్ల రూపాయలు వసూలు చేయడం అంటే ఒక రకంగా ఫెయిల్యూరు. మరి ఇదే ఫెయిల్యూరు కొనసాగుతుందా, లేకపోతే